ఎప్పుడు మంచి మనం చేస్తే అది వృధా పోదు, ఎంత చేసినా వృధా పోదు, ఏమాత్రం చేసినా సరే అది కాలంలో ఫలిస్తుంది. దాన్ని ఫలించడానికి టెంక నాటగానే మామిడి చెట్టు రావాలంటే అలాగా మ్యాజిక్కా? మనం ప్రయత్నం చేయకపోతే బాధపడాలి. ఇతరుల విమర్శలకు నేను ఇలా తార్కికంగానే చెప్పినందుకు సామాజిక వ్యాఖ్య చేస్తుంటే అన్నారమ్మా, సాటి వాళ్ళు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, పండితులు అన్నారు, పడ్డాను. నా ఇల్లాలు నన్ను ఓదార్చింది. మీరు చేస్తున్నది మంచి పని, మీరు మానకండి. నా ఇల్లాలు నన్ను ఓదార్చిందమ్మా. నిజంగా నాకు తల్లి లాంటిది మా శారద, నన్ను ఓదార్చింది ఆవిడ. మీరు చేసేది మంచి పని అండి, వాడవడం అంటే మీకేంది? అన్నీ ఆధునికంగా అన్వయించాలా, అన్ని జీవితానికి చెప్పాలా, ఇందులో జోకులు వేయాలా, పురాణం అంటే పురాణంలాగే ఉండాలి, రకరకాలు మాట్లాడారా మా పోటీకి తట్టుకోలేక. నేను ఏం మానలా. ఎలా చెబితే యువతరానికి నచ్చుతుందో నాకు తెలుసు, ఎలా చెబితే జనానికి ఉపయోగపడుతుందా అని నేను ఆలోచించాను తప్ప నాకు సన్మానాలు జరుగుతాయని ఆలోచించాలా. కానీ ఈవేళ ఉపయోగపడుతోంది, నాకు జాతీయ స్థాయిలో సన్మానం జరిగిందమ్మా. అమ్మవారి దయ.